స్టార్ నటి త్రిష కృష్ణన్ సినిమాల్లోకి రాకముందు క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలని అనుకున్నారు. టీనేజ్ లోనే అందాల పోటీల్లో విన్నర్ అయ్యారు. ముఖ్యమంత్రి కావాలనేదే తన టార్గెట్ అని కొన్నేళ్ల కిందట సరదాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నేడు త్రిష 43వ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి ఎక్కువ మందికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేయండి. 16 ఏళ్ల వయసులోనే మిస్ చెన్నై కిరీటం దక్కించుకున్నారు త్రిష. 1999లో జరిగిన ఈ అందాల పోటీలో విన్నర్ అయ్యారు. మిస్ సేలం పోటీలోనూ విజేతగా నిలిచారు. మిస్ ఇండియా 2001 పోటీల్లో పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్లో మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డు దక్కించుకున్నారు త్రిష. సినిమాల్లోకి రాకముందు క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలని త్రిష అనుకున్నారు. నేరస్తులు, అనుమానితుల ఆలోచన తీరు, వారి భావాలు, మనస్తత్వాన్ని గుర్తించే ఈ ప్రొఫెషన్లో ఉండాలనుకున్నారు. అయితే ఆ తరువాత మోడలింగ్, సినీ ఇండస్ట్రీలోకి వచ్చేశారు. ముందుగా ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించారు. 1999లోనే జోడీ సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశారు త్రిష. అయితే చదువు కోసం కాస్త బ్రేక్ తీసుకున్నారు. 2002లో మౌనం పెసియాదే సినిమాతో హీరోయిన్ గా కెరియర్ మొదలు పెట్టారు. ఆ చిత్రంతో పాటు సామి, గిల్లీ సినిమాలతో చాలా పాపులర్ అయ్యారు త్రిష. ఆ తర్వాత తమిళం, తెలుగులో ఎనలేని స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఆమె నటించిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. 2 దశాబ్దాలకు పైగా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారు త్రిష. త్రిషకు ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. న్యూయార్క్ సిటీ తనకు ఫేవరెట్ అని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. అడ్వెంచర్స్ అన్నా ఈమెకు మక్కువే. త్రిష కొన్నిసార్లు స్కూబా డైవింగ్ చేశారు. త్రిష ఓ యానిమల్ లవర్. జంతువుల సంరక్షణ, వాటి హక్కుల గురించి చాలాసార్లు మాట్లాడారు. పెటాతో పాటు మరిన్ని జంతు సంరక్షణ సంస్థల కార్యక్రమాలకు సపోర్ట్ చేశారు. జల్లికట్టుకు వ్యతిరేకంగా త్రిష ఓ సందర్భంలో చేసిన ట్వీట్ వివాదమైంది. ఆ సమయంలో కోలీవుడ్ నుంచి వచ్చిన సపోర్ట్ తో ఈ వివాదం సద్దుమణిగింది. తన పెట్స్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో చాలాసార్లు పోస్ట్ చేశారు త్రిష. తాను సీఎం కావాలనుకుంటున్నానని 12 ఏళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో సరదాగా అన్నారు త్రిష. మోడలింగ్ లో, సినిమాల్లో పాపులర్ అయ్యారు కదా, ఇంకా ఏం కావాలనుకుంటున్నారని యాంకర్ ఆమెను ప్రశ్న అడిగారు. దీంతో తాను తమిళనాడు ముఖ్యమంత్రిని కావాలని అనుకుంటున్నానని సరదాగా ఆన్సర్ చేశారు త్రిష. 10 ఏళ్లలో తాను సాధిస్తానంటూ నవ్వుతూ అన్నారు. త్రిష ప్రస్తుతం కరుప్పు అనే తమిళ సినిమాలో సూర్యతో కలిసి నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆమె నటించిన తెలుగు మూవీ విశ్వంభర విడుదల కావాల్సి ఉంది.